సినిమాకు కొత్త హీరోయిన్ పరిచయం అవుతుంది కానీ ఏం లాభం ఒక్కరు కూడా సక్సెస్ కావట్లేదు కదా అందుకే కదా మన హీరోలకు ఈ హీరోయిన్ల తిప్పలు కానీ ఇప్పుడు అవన్నీ తీరిపోయేలా కనిపిస్తున్నాయి మరో 2 ఏళ్ల వరకు హీరోయిన్స్ కష్టాలు ఉండకపోవచ్చు చాలా మంది బ్యూటీస్ మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారు మరి ఇండస్ట్రీకి వచ్చిన ఆ కొత్త బ్యూటీస్ ఎవరు కొత్త అమ్మాయిలు రావడం కాదు వచ్చిన వాళ్ళు సక్సెస్ అయినప్పుడే హీరోయిన్ల కష్టాలకు కనీసం కామైనా పడుతుంది ఇప్పుడు ఇదే జరిగేలా కనిపిస్తుంది మిస్టర్ బచ్చన్ తో ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే మీడియం రేంజ్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ అయిపోయారు రామ్ పోతినేని విజయ్ దేవరకొండ కింగ్డమ్ దుల్కర్ సల్మాన్ కాంతా సినిమాల్లో నటిస్తున్నారీమే భాగ్యశ్రీ బోర్సే ఎంట్రీతో ఓ సెక్షన్ ఆఫ్ హీరోలకు కొన్నాళ్ల పాటు హీరోయిన్ కష్టాలు తీరిపోయినట్లే మరోవైపు ప్రభాస్ అను రాఘవపూడి సినిమాతో ఇమాన్వి ఇస్మాయిల్ హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు తొలి సినిమా విడుదలకు ముందే ఇమాన్వి గురించి చర్చ బాగా జరుగుతుంది ఫౌజీ హిట్ అయితే ఇమాన్వి రేంజ్ అమాంతం పెరిగిపోవడం ఖాయం జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెడుతున్నారు రుక్మిణి వసంత్ ఇప్పటికే కన్నడలో ఈమె స్టార్ హీరోయిన్ తాజాగా తారక్ తో జోడీ కట్టే ఛాన్స్ రావడంతో రుక్మిణి వైపు అందరి చూపు వెళ్తుంది ఈ మధ్య నిఖిల్ హీరోగా నటించిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాలో నటించారు కానీ అది వచ్చినట్లు కూడా ఎవరికీ తెలీదు 2-3 రోజులుగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న హీరోయిన్ కయాడు లోహర్ ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్ లో నటించారు ఈమె గ్లామర్ షోకు ఎలాంటి హద్దుల్లేవు దాంతో కయాడు పేరు మారుమోగిపోతోంది విశ్వక్ అనుదీప్ కాంబోలో వస్తున్న ఫంకీలో కయాడును హీరోయిన్ గా తీసుకుంటున్నారు మొత్తానికి ఈ బ్యూటీస్ అంతా క్లిక్ అయితే కొన్నాళ్ల పాటు హీరోయిన్ కష్టాలు తీరిపోయినట్లే